ఏర్పాటు చేసిన కంపెనీ అవుట్లెట్స్లోనే వాళ్ళు జస్ట్ క్రాప్ అక్కడికి అందిస్తే చాలు, అక్కడి నుంచి రిమైనింగ్ ప్రాసెసింగ్ అమ్ముకోవడం అదంతా కూడా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి వచ్చే రేటు కూడా ఒక కాంట్రాక్ట్ ప్రకారం ఏదైతే సైన్ చేసుకుంటారో ఆ కాంట్రాక్ట్ ప్రకారం వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా రైతుకి నష్టం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే ఫస్ట్ 3 years కూడా ఇంటర్ క్రాపింగ్ అనేది కూడా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే పంటలు వేసుకుంటున్నారో మధ్యలో పల్సెస్ కానీ ఇలాంటి పంటలు ఇంకొక 2 years కూడా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. 4th year నుంచి ఇంకా కోకో అనేది కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి నష్టం కాదు, ఇంకా డబుల్ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పంటలు అనేది మనము గవర్నమెంట్ తరఫున అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు ఎందుకు మీటింగ్ అంటే మనకి కరెక్ట్ అయిపోయి నెక్స్ట్ రబీ సీజన్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ టైం అప్పుడు మీరు రైతులకి అవగాహన కల్పించి ఈ టైం అప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మీరు తీసుకొని మనకి వాళ్ళు కట్టాల్సిన కాంపనెంట్ డీడీలు అవి కట్టించుకుంటే మేము నెక్స్ట్ 10-15 రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి డ్రిప్కి కావాల్సిన అమౌంట్ కూడా వాళ్ళ నుంచి మనం తీసుకొని వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి డ్రిప్ మెటీరియల్ అంతా కూడా డిసెంబర్ లాస్ట్ కల్లా వాళ్ళకి సప్లై అయ్యేలా చూస్తాము. సో దట్ వాళ్ళు వచ్చే క్రాప్ నుంచి రబీ నుంచి వాళ్ళ ఆయిల్ పామ్కి షిఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. మీరు ఈ ఎఫర్ట్ సరే ఇప్పుడు కాదు మనం జాన్లో చేద్దాము, ఫెబ్లో చేద్దాము, కొంచెం ఈ వర్క్ అయిపోయిన తర్వాత చేద్దాము అనుకుంటే టైం దాటిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఈజీ ఏమని చెప్పడానికి లేదు, ఇంకొక సీజన్ కూడా కోల్పోయినట్టు అవుతుంది. సో అందుకే ఈ రోజు ఈ మీటింగ్ పెడుతున్నాము. సో దట్ మీరు నెక్స్ట్ 10-15 రోజుల్లో ఎంత మంది రైతుల్ని మీరు కలిసి వాళ్ళని అవగాహన వాళ్ళకి కల్పించి వాళ్ళ నుంచి కన్సెంట్స్ తీసుకుంటే మీకు హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు కూడా మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళని మీరు పిలిపించి మీ ఏరియాలో కావాలంటే మళ్ళీ ఇంకొక అవగాహన అనేది కూడా మీరు కల్పించడానికి ఉంటుంది. వీటితో పాటు ఎక్కడైనా మీరు వాళ్ళకి లైవ్లో ఎక్స్పీరియన్స్ చూపించాలి అనుకుంటే అవేర్నెస్ విజిట్స్ అనేది కూడా మనం ఏర్పాటు చేస్తాము. ఆల్రెడీ కొన్ని మండల్స్లో ముందుపల్లి కానీ కోవిడ్ కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఆల్మోస్ట్ 2.5-3 years నుంచి పంట వేసి 3rd yearలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది రైతులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మాకు ఇంటరాక్ట్ అవ్వాలి